సభకు నమస్కారం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానాయకులకు, నగర పెద్దలకు, వివిధ అసోసియేషన్ సభ్యులకి అందరికీ స్వాగతం. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ. నా ముందున్న వ్యక్తులందరూ కూడా విజయవాడలో వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఈ విజయవాడ అభివృద్ధికి అన్ని విధాల తోడ్పడిన వ్యక్తులు అందరూ నా ముందు ఉన్నారు. మనందరం కూడా ఈ ఊళ్ళో పుట్టి, ఈ ఊళ్ళో పెరిగి, ఈ ఊళ్ళోనే రకరకాల వ్యాపారాలు, వృత్తులతో మనం పైకి వచ్చాం. మరి ఒక ఊరికి కొన్ని సంబంధించినవి వ్యక్తిగతంగా చేయలేని పనులు చాలా ఉంటాయి. ఒక సొసైటీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మన గత చరిత్ర తీసుకుంటే కనుక ఎడ్యుకేషన్ పరంగా ఒకప్పుడు మనకు విజయవాడలో ఎడ్యుకేషన్ అంతగా లేని రోజుల్లో అందరూ గుంటూరు వెళ్ళేవాళ్ళం. ఆ సందర్భంలో విజయవాడలో పెద్దలందరూ కలిపి ఒక సిద్ధార్థ అకాడమీ అనే ఒక సొసైటీ స్థాపించారు. 250 మంది మెంబర్స్ కలిపి సుమారు 25 లక్షల వ్యవధిలో స్థాపించిన ఆ సంస్థ 50 సంవత్సరాల్లో కొన్ని వేల కోట్ల ఆస్తులు సమర్చుకొని కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఎంతోమందికి విద్యను అందించింది. అంటే ఒక వ్యక్తిగతంగా చేయలేని పని సంఘంలో కొంతమంది అనుకుంటే గనక అది ఏ విధంగా రూపొందించాలనుకుంటానికి కారణం ఒక సిద్ధార్థ అకాడమీ. అలా విజయవాడలో చూసుకుంటే మీరు ఒక విజయవాడకి శ్మశానాలు కావాల్సి వచ్చినాయి. ఆ శ్మశానం ఏమొస్తుంది? శ్మశానాలు వ్యక్తిగతంగా కట్టాల్సింది కాదు, ప్రజలు కట్టాల్సిందే. గవర్నమెంట్ తోడ్పడుతుంది. మరి విజయవాడలో 2 శ్మశానాలు కడతానికి కూడా నా ముందు విజయవాడ ప్రజలు, ప్రజా నాయకులు వీళ్ళందరూ తోడ్పాటుతోనే ల్యాండ్ ఏమో గవర్నమెంట్ ఇచ్చింది, నాయకులందరూ తోడ్పడబడ్డారు, ప్రజలందరూ సహకరించారు. ఒక మంచి శ్మశానాలు విజయవాడ ఏర్పడినాయి. అది ఎందుకు వచ్చింది? ఒక సొసైటీ ఏర్పడడంలో వచ్చింది. వాళ్ళు కృష్ణా డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మన కళ్ళ ముందు చూసాం, ఉన్నారు ఇక్కడ ఈశ్వరారు కూడా. అది కూడా సుమారుగా 40 సంవత్సరాల క్రితం ఒక 100 మంది అనుకుని ఒక సొసైటీ సుమారు ఎంత 5 లక్షలు 10 లక్షలు మూలధనం వచ్చిన ఆ సంస్థ ఇవాళ కొన్ని వందల మందికి ఉపాధి కల్పించి ఒక పెద్ద ఆర్గనైజేషన్ అయిపోయింది. అట్లా విజయవాడలో కొన్ని హాస్టల్స్ వచ్చినాయి పూర్ పీపుల్ కోసం. అవి కూడా ఎలా వచ్చినాయి అంటే మన ముందర మీరందరూ కలిపి సహకరించబట్టే అటువంటి ఆర్గనైజేషన్ వచ్చింది. ఒక ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వచ్చింది. ఛాంబర్ ఎందుకు వచ్చింది? ఛాంబర్లో పెట్టుబడి అంటే ఏమి లేదు. యాక్చువల్గా ఒక్కో మెంబరు 5,000 10,000 సమర్పించినప్పుడు అది ఒక సంయుక్త శక్తిగా ఏర్పడి ఆ ఏపీ ఛాంబర్ అనేది స్టేట్కి ఒక బాడీగా తయారయ్యి విజయవాడలో కానీ స్టేట్లో ఉన్న 100 అసోసియేషన్ కూడా ఆ ఛాంబర్ రిప్రజెంట్ చేయటం వలన ఎంతోమంది ఇండస్ట్రీస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ ఎన్నో సమస్యలు ఉంటే తీర్చడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వ్యక్తిగతంగా మనం చేయలేం. మన ముందు మంచి నాయకులు ఉంటారు, ప్రజలు మంచివాళ్ళే ఉంటారు, ఆఫీసర్లు మంచివాళ్ళే ఉంటారు. కానీ మనం ఒక మంచి కార్యక్రమం చేస్తే కనుక తోడ్పడటానికి మన ముందున్న నాయకులందరూ, అది బోండా ఉమ్మ గారు అవ్వచ్చు, గద్దె రామ్మోహన్ గారు అవ్వచ్చు, మన ముందు నాయకులందరూ కూడా మనకు తోడ్పడతారు. ప్రతి సందర్భంలో కూడా ఈ సొసైటీలో పైకి వచ్చినంటే మరి వీళ్ళందరూ తోడ్పడుతున్నప్పుడు మనం కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే ఒక మంచి సొసైటీ కావాలని కనపడతాం. ఒక విజయవాడ క్లబ్బే చూస్తున్నాం మన కళ్ళ ముందు. విజయవాడ క్లబ్ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఒక 25 మంది స్టార్ట్ అయిన క్లబ్బు ఇవాళ ఊళ్ళో అందరికీ ఒక రిలీఫ్ సెంటర్ అయిపోయింది. అట్లా ఒకప్పుడు మనం ఈ యాంటీ క్యాన్సర్ మూవ్మెంట్ కోసం గో ఆధారిత, ప్రకృతి ఆధారిత వ్యవసాయదారుల సంఘం అనే సంఘం ఒకటి స్థాపించాను నేను. అది సుమారుగా 14 సంవత్సరాలు అయింది. అప్పుడు దాకా నేచురల్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎవరికి ప్రజలు అవగాహన లేదు అసలు. యాక్చువల్గా దానికి అవగాహన కోసం ఎందుకు రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ఫుడ్ ఎందుకు వస్తుంది? పెస్టిసైడ్ వల్ల. సరే దీనికి ఒక మూమెంట్ తీసుకొద్దామని ఒక 2,000 మంది రైతులతో ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఒక మూమెంట్ తీసుకురావడం వలన 15 సంవత్సరాల క్రితం విజయవాడలో ఒక షాపు, స్టేట్ మొత్తం మీద 15 షాపులు ఉండేవి ఆర్గానిక్ అమ్మే షాపులు. అది వాళ్ళ పరిస్థితి ఎలా వచ్చిందంటే కనీసం 1000 షాపులు అయిపోయినాయి. ఒకప్పుడు 0.1% ఆర్గానిక్ ఫుడ్ తినేవాడు ఇవాళ 0.1% నుంచి దాదాపు 11% దాకా పెరిగింది. అంటే ఒక సొసైటీ ఏర్పాటు చేసి ఎడ్యుకేట్ చేయటం వలన ఆ సొసైటీకి మన నాయకులు, ప్రభుత్వాధికారులు చేయటం వలన అది ఒక ఏర్పాటు అయింది. మరి ఆ విధంగా చూస్తే మనం కూడా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అకాడమీ అనగానే ఎడ్యుకేషన్ చూస్తుంది. శ్మశానం అనేది ఆ పర్పస్. ప్రతి సొసైటీకి ఒక పర్పస్ ఉంది. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే విజయవాడ నగరం బాగా అభివృద్ధి చెందింది. మరి ఫ్యూచర్ సిటీ ఇంకా కొంచెం వైబ్రేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విజయవాడ అనగా ప్రతి ఒక్కరికి ఒక చిన్న చూపు ఉంది, విజయవాడే కదా అంటే వైబ్రేషన్ అంతా హైదరాబాద్ అనుకుంటాను. ఓకే, హైదరాబాద్ డెఫినెట్గా గ్లోబల్ సిటీ అయిపోయింది, కరెక్టే. మన సిటీ కూడా కొంచెం వైబ్రేట్ అవ్వాలి. ఇక్కడి నుంచి ఎన్ఆర్ఐస్ ఎంతోమంది, నాకు ముందు అనిల్ శంకర్ ఇక్కడికి వచ్చారు, ఆయన ప్రొడ్యూసర్, బెదవాడైనా రాంబాబు వచ్చాడు ఎన్ఆర్ఐ. చాలామందితో డిస్కస్ చేసాం కదా, 20 రోజులు డిస్కస్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారంటే విజయవాడ వైబ్రేట్ చేయాలంటే ఏం చేయాలి, అది ఒక రోజు అయ్యే కాదు, ఒక యాక్టివిటీ కాదు. ఓకే, దసరా ఉత్సవాలు అనేది ఒక యాక్టివిటీ.
కానీ ఒక రోజుతో సరిపోయేది కాదు. దీన్ని కంటిన్యూగా ఏం చేయొచ్చు, రిక్రియేషన్ ఏం చేయొచ్చు, ఫెస్టివల్స్ ఏం చేయొచ్చు, ఎగ్జిబిషన్స్ ఏం చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జిబిషన్స్ అనగానే మనకి 50 సంవత్సరాల క్రితం విజయవాడలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉండేది. అది ఎక్కడుండేది? మనకి పీడబ్ల్యూ గ్రౌండ్లో జరిగేది. మనందరూ తెలుసు, మన చిన్నప్పుడు అందరం చూసాం. మరి ఆ ఎగ్జిబిషన్ సొసైటీ కూడా 50 సంవత్సరాల క్రితం ఊళ్ళో ఉన్న ఇండస్ట్రీస్లు ఒక 50 మంది కలిసి ఒక చిన్న క్యాపిటల్తో స్టార్ట్ చేసిన ఎగ్జిబిషన్ సొసైటీ ఇవాళ కొన్ని వందల కోట్ల ఆస్తులతో ఆర్గనైజేషన్ డెవలప్ అయింది. అవన్నీ ఏంటి, మన పర్సనల్ సెట్లు కాదు, సొసైటీ ఆస్తులే. కానీ ఒక మంచి కార్యక్రమం కోసం ఏది స్థాపించినా ప్రజలు సహకరించడానికి రెడీగా ఉన్నారు, నాయకులు సహకరించడానికి రెడీగా ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీస్ సహకరించడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే బాధ్యత ఎవరిది? ప్రజలదే. ప్రజల్లో ఒక మంచి కార్యక్రమం అనేది మొదలుపెట్టి ఒక సొసైటీ ఫామ్ చేస్తే మన ప్రపంచం మొత్తం మన చుట్టూ ఉంటుంది, ప్రపంచం అంతా సపోర్ట్ చేస్తారు, డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, ఆర్గనైజేషన్ బాగా డెవలప్ అవుతుంది. ఇలా డెవలప్ అవడానికి పెద్దవాళ్ళు ఇట్లాంటి అసోసియేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. అట్లాంటి కనీసం ఒక 50 అసోసియేషన్ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ మధ్య చిన్ని గారితో కూర్చున్నప్పుడు ఆయన అనుకుని విజయవాడని ఎట్లా డెవలప్ చేయాలి, వైబ్రేషన్ ఎట్లా చేయాలి, వీకెండ్ అనగానే పిల్లలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, అంటే విజయవాడ ఒక చిన్న చూపోయింది, ఏంటి యాక్టివిటీ చేయాల్సింది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక ఆటోమొబైల్ ఎగ్జిబిషన్ అందరూ ఢిల్లీ వెళ్ళిపోతాం, ఒక ఫుడ్ ఎగ్జిబిషన్ అంటే గుజరాత్ వెళ్ళిపోతున్నాం. అసలు ఇక్కడ ఏమి యాక్టివిటీ కొంచెం తక్కువగా అనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా చేయాలి? సరే, దానికోసం ఒక సొసైటీ ఫామ్ చేద్దాం. ఆ సొసైటీ ఏంటంటే ఒక ఊళ్ళో పెద్దలు ఈ సొసైటీ ఎట్లా ఫ్లోట్ చేసాం అట్లాంటి ఊళ్ళో పెద్దలందరూ ఒక సొసైటీ ఫ్లోట్ చేసి ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేసి, ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తే ఏంటంటే అప్పుడు ఒక యాక్టివిటీ కోసం మా ముందు మీ నాయకులందరూ మీరు మాకు సపోర్ట్ చేస్తారు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఈ యాక్టివిటీ ఏం చేయొచ్చు అనేది ఇందాక పట్టాభిగా విజయవాడ ఉత్సవం అనేది ఒక పార్ట్ ఆఫ్ ది యాక్టివిటీ సొసైటీకి. కంటిన్యూగా కూడా చాలా ఐడియాస్ ఉన్నాయి. ఒక హైటెక్స్ లాంటిది ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పెడదామని, రివర్ సైడ్ ఏదైనా ఒక క్లబ్ ఫ్లోట్ చేద్దామని ఐడియాస్ అన్ని వేగ్గా ఇట్లా ఉన్నాయి. యాక్చువల్గా ఇవన్నీ కూడా ఊళ్ళో పెద్దలందరినీ సంప్రదించి ఊళ్ళోంచి వెళ్ళిపోయి వేరే దేశాల్లో ఉన్న చాలామంది కూడా ఈ ఊరి మీద ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏం కావాలన్నా సపోర్ట్ చేస్తామన్నారు. మరి వాళ్ళందరూ సహకారంతో, మా ముందున్న నాయకుల సహకారంతో ఇది ఒక సొసైటీ స్టార్ట్ చేశాము. దాన్ని మీ అందరి సహకారం ఉండదని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.